పెద్దగా మన క్వశ్చన్స్ ఏమి ఉండవు అన్నా మనం, ఎందుకంటే మనకి హేటర్స్ ఉండరు, అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు అని నా అభిప్రాయం. ఉంటారా మనకి హేటర్స్ ఉంటారా మనకి? థ్యాంక్ యూ. డెఫినెట్గా నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను. మొన్న స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు, ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారి మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు, ఏదో నాది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూసారంట, అది బాగా నచ్చి చిన్న ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది, వెయిటింగ్. ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే? ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావడం, అది ఉపేంద్ర గారు. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తా అని చెప్పేసి, అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు, గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్. ఎందుకురా ఇంత ఆగమైతుర్రు, నన్ను తీసుకుపోయి డైరెక్ట్ అని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. అభిమానులు చూపించే ప్రేమంతా. ప్రైజ్ మనీ వస్తే నేను చెప్పానన్నా, నేను హౌస్లో కూడా చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అన్న కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అనే వాళ్ళ పాప కోసం, పెళ్లి కోసం కూడా పెడతాను. అంతే కదా, అన్నదమ్ములంగా మన సేమ్ ఉంటుంది, అందరికి ఉండదు. బేసిక్గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్ అందరికి. బేసిక్గా మా ఇంట్లో అందరి వాయిస్ ఎలా ఉంటుంది, మా పెద్ద వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. ప్రేరణ ఆడ బాగుంటా అని చెప్పాడు. ఫేవరెట్ అంటే నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్, చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 చూసినట్టయితే ఒక టాస్క్లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాయిలో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ నేను వెళ్ళాను. రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్లా అనిపిస్తుంది. టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైజ్. కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్ తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్ గా అదే, ఇప్పుడు మనం నబీల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటాయి కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నాకు నేను నామినేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్
రోహిణి 14th నామినేట్ అయింది, తను ఎలిమినేట్ అయింది. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చిన తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్. అన్న నేను ఇంకా నిన్నే వచ్చింది కదన్నా మొత్తం ఎపిసోడ్. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, రేటింగ్లో పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అదే అన్న మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలుస్తున్న అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చూసి. బట్ ఇందాక చెప్పాను అతను రన్నర్ కాదు, నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచి కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్లో ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడడము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మనకు బూస్ట్ ఇస్తుంది మనకు ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాము. నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశాను. నాకు ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చాము. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తున్నాం. మేబీ అయ్యి ఉండొచ్చు వీడికి. అలాగే విన్నాను, ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది. అది స్టార్మా బ్యాచ్ అది నేను ఎప్పుడు మాకు అంత ఐడియా లేదండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బిగ్ బాస్ లో నవ్వు వచ్చే కామెడీ చూసుకొని ఫ్యాన్స్ అర్థమైన ఎలివేషన్ ఇచ్చి లేకుండా ఇక్కడ కానీ డాన్స్ ప్రోగ్రామ్ లో కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. చాలా ఒక నిజమైన కామెడియన్, ఓకే నవ్వు వస్తుంది, ఎవరిని నొప్పించకుండా మంచి కామెడీ చేస్తారని ఫీలింగ్ అయితే వచ్చింది. అలా అయితే మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్టిక్ కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చుట్టూ కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుని నేను రోహిణి తేజ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ప్రేమ ఆప్యాయతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు. నాకు డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అదో నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన్ని వెళ్తా అన్న. అది మీరే ఓటు వేసి నన్ను గెలిపించారన్న. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ అయితే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించాను డెఫినెట్గా. అది బేసిక్ గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీమ్. ఆ టీమ్ బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటి అనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే అవుట్లో ఉంటే మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, లోపల ఉంటారు. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చి మనకు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం చూసి చేయగలం. అవును
మాట కూడా చేంజ్ అవుతుంది. వాళ్ళిద్దరు బెస్ట్ అంటే ఎవరని చెప్తారు? ఇద్దరిలో వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధంగా ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు మైండ్ సెట్ వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అన్న నేనేమంటా అంటే ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి నటుడికి దాంట్లో కష్టం ఉంటుంది, చెయ్యి ఉంటుంది, కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ముగ్గురమే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు. మీ ముగ్గురమే కాదన్నా, అందరి ప్రమేయం ఉండి అందరు కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశారు. చాలా మంది